మనమందరం కూడా పైకి లేచి నిలబడదాం మన స్థలాల్లో. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 520వ పేజీ. మన మధ్యలో ఉన్నటువంటి సంధ్యారాణి 169 నుంచి కూడా 176 వచనాలు చివరి పార్టు మనకు బిడ్డ చదివి వినిపిస్తుంది. ముందుకొచ్చి 119వ కీర్తన 520వ పేజీ 169 నుండి కూడా 176 వచనాలు మనకి చదివి వినిపిస్తుంది. మొదటిగా బిడ్డ చదువుతుంది. ఆ మాటలు మనం దగ్గరగా ఏకీవించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకమిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను. దేవుడు చదవబడిన కీర్తనను చదివి వినిపించిన యమన బిడ్డను ఏకీపించిన మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. మన స్థలాల్లో కూర్చుందాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి క్లుప్తంగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ద బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము చాప్టర్ 18 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారులారా, మీ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. చాలండి. చదవబడినటువంటి మాటలో దేవుడైనటువంటి యెహోవా ద పీపుల్ ఆఫ్ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంది ఏమిటి అంటే, కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా మీరు కూడా నా చేతిలో ఉన్నారు అంటున్నారు. వారు కొంత భయంలోనూ కొంత ఆందోళనలోనూ ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మన్ను కుమ్మరి చేతిలో ఉంటే భయపడాల్సిన పని లేదు. ఎన్నిసార్లు విరిగిపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా ఆ కుమ్మరి మరలా మన్నును తీసుకుని ఏదో ఒక పాత్రగా మలుస్తాడు కదా. అలాగే పరమ కుమ్మరైనటువంటి నా చేతిలో మీరున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారని అక్కడ అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు నా చేతిలో ఉన్నారయ్యా, మీరు భయపడొద్దు. ఒక కుమ్మరి చేతిలో మన్ను ఉంటే అది ఎలాంటి పాత్రగా మారిద్దో, మీరు నా చేతిలో ఉన్నప్పుడు అలాగే ఏదో ఒక పాత్రగా మార్చబడతారు. కాబట్టి మీరు భయపడొద్దని అభయం ఇస్తూ వారికి ఆ మాటను తెలియజేశాడు. మరి అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన హస్తములో చెక్కబడిన వారు. ఆయన ఒక చోట అంటాడు కదా, నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని
ఉన్నాను అన్నాడు. కాబట్టి మనం దేవుని చేతిలో ఉన్నటువంటి వారం కాబట్టి మనం భయపడవలసిన పరిస్థితి ఎంత మాత్రం కూడా లే. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని చేతిలో ఉంటే కలిగే ఉపయోగాలు లేదా మేలులు ఏమిటి? మనం దేవుని చేతిలో మన్ను వలె కానీ ఉండటానికి ఇష్టపడినట్లయితే జరిగేటటువంటి కార్యాలు ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఒక మన్ను కుమ్మరి చేతిలో ఉంటే అన్నీ ఒకే పాత్రగా మారవు. కొన్ని కుండగా మారుతాయి, కొన్ని జగ్గుగా మారుతాయి, మరికొన్నిటికి ఉపయోగకరమైన పాత్రలుగా మారుతాయి. అలాగే మనం కూడా దేవుని చేతిలో పరమ కుమ్మరైన జీవమగల దేవుని చేతిలో ఉంటే జరిగేటటువంటి కార్యాలు ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం దేవుని చేతిలో ఉంటే జరిగేటటువంటి కార్యం ఏమిటి అంటే, మొదటిగా మనకు స్వస్థత అనేటటువంటిది కలిగిద్దంట. దేవుని చేతిలో ఉంటే కలిగే మేలేంటట? స్వస్థత. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 6 verses 5, 6-5 చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట. చాలండి. ఇప్పుడు దేవుని చేతి ఆ రోగుల మీద ఉంటే ఏం కలిగిందట? స్వస్థత అనేటటువంటిది కలిగింది. మొదటిగా మనం ఆయన చేతిలో ఉంటే కలిగేటటువంటి ఉపయోగము, లాభం ఏమిటి అంటే, మొదటిగా మనకు స్వస్థత అనేటటువంటిది కలిగిద్దంట. స్వస్థతలు అనేటటువంటివి కలిగితే ఆయన ఎవరెవరి మీద అయితే చేతులు ఉంచాడో, ఎవరెవరి మీద అయితే చేతులు పెట్టాడో వారందరికీ కూడా ఏం కలిగిందట? స్వస్థత కలిగింది. మొదటిగా దేవుని చేతిలో మనం ఉంటేనట ఆయన చేతిలో ఉన్నటువంటి స్వస్థత మనకు కలిగిద్ది. ఈరోజు మానవ జీవితంలో ఇదిగో అనేకమైనటువంటి రోగాలతో బాధపడేటటువంటి వారు చాలామంది లేకపోలేదు. ఎందుకంటే రోగాలు, బలహీనతలో ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో శరీర సంబంధమైన రోగం, మరొకటేమో అంతరంగ సంబంధమైనటువంటి రోగం. శరీర సంబంధమైన రోగాలు పైకి చెప్పుకుంటాం, పైకి కనపడతాయి. కానీ అంతరంగ సంబంధమైన రోగాలు ఉంటే అవి పైకి కనపడవు అన్నమాట. స్వభావరీత్యా అవి అలా జరిగిపోతూ ఉంటాయి. ఒకసారి ఒక తల్లిగారు తన యొక్క కుమార్తెగా మనవరాలకు వివాహం జరిగినప్పుడు పెళ్ళికి వెళ్ళలేకపోయాము. పెళ్ళైన ఒక నెల రోజులకో, ఒక 20 రోజులకో కనపడితే తల్లి ఎలాగున్నాడు ఇంటల్లుడు అంటే, ఆవిడ అందే, అయ్యా ఇంటల్లుడు కాదయ్యా, మాకు ఇంకొక కొడుకు అంది. ఏంటట? ఇంటల్లుడు కాదు, ఇంకొక కొడుకు అంది. అమ్మో, అసలుకి చాలా ప్రేమ ఆప్యాయతలు, మంచిదే అనుకున్నా. అలాగా చాలా గొప్పగా చెప్పింది. బిడ్డ అలాంటోడు, ఇలాంటోడయ్యా, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, నిజంగా మా పూర్వజన్మ అదృష్టమో, ప్రార్థన, మా దైవజనంలో ప్రార్థన, అవి ఇవని చాలా చెప్పి. అదే ఆవిడ ఒక పెళ్ళిలో ఒక 3 నెలల తర్వాత కనపడినప్పుడు, అమ్మ మీ కొత్త కొడుకు ఎలాగున్నాడు అన్న. మీ కొత్త కొడుకు ఎలాగున్నాడు అన్న. కొత్త కొడుకు ఎవరయ్యో అన్న. అదేంటి తల్లి ఆ రోజు ఇలా అంటే అలాగన్నావు కదా అంటే, ఆవిడ కొద్ది కోపంగా ఏమందంటే, కొడుకు ఎట్లా అవుతాడయ్యా, అల్లుడే కాదు. అదేం తల్లి, నువ్వే కదా కొడుకు అన్నావు, మళ్ళీ ఇప్పుడు అల్లుడే అంటున్నావు. సరే మీ అల్లుడు ఎలాగున్నాడంటే, ఏం అల్లుడు ఏందయ్యా అన్న. అదేంటి తల్లి, ఏంది అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఆవిడంటే అంటుంది, ఏం అల్లుడు ఏమయ్యా, వాడికి ఒక రోగం ఉంది. అది ఏంటి? వాడికి ఒక రోగం ఉంది అంది. ఏం తల్లి, ఏం రోగం? పెళ్ళికి ముందు ఎవరు చెప్పలేదు. ఏంటంటే, అది కనపడే రోగం కదయ్యా, కనపడిన రోగం అంది. ఏం కనపడిన రోగం ఏంటంటే, ఆవిడంది, వాడికి అనుమానపు రోగం అయ్యా అంది. ఏంటట? అనుమానపు రోగం అంటే వాడు. ఆ అమ్మాయి తలకు స్నానం చేసినా అనుమానమేనంట. ఫోన్ తీసుకుని కొంత కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి పక్కకి వెళ్ళినా రోగమేనంట, అనుమానమేనంట. ఎందుకు పక్కకి వెళ్ళావు? మా ముందు మీ తల్లిదండ్రులతో మాట్లాడకూడదు, అది ఇదని. అసలు ఆ అమ్మాయి 2 నెలల నుంచి అల్లాడిపోతుంది అయ్యా అంటారు. చూడండి, అంటే కొన్ని రోగాలు ఎలాగుంటాయి అంటే అంతరంగ రోగాలు, అవి పైకి కనపడవు. ఆ రోగం ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కొన్ని రోగాలు ఆటోమేటిక్గా కనపడిపోతాయి, కానీ కొన్ని రోగాలు పైకి కనపడవు. అది ఎటువంటి రోగమైనా, మానసిక రోగమైనా, అంతరంగ రోగమైనా, శారీరక రోగమైనా, వెన్ యు కమ్ టు జీసస్, వెన్ యు టచ్ హిస్ హ్యాండ్స్, ఎప్పుడైతే ఆయన చేతుల్లో నువ్వు ఉంటావో ఆ రోగముల నుండి ఏం కలిగిద్దంట? విడుదల, స్వస్థత అనేటటువంటిది కలిగిద్ది. అందుకనే మొదటిగా దేవుని చేతిలో మనం ఉంటే మనకేం కలుగుతాయి అంటే స్వస్థతలు అనేటటువంటివి కలుగుతాయి.
ఎందుకంటే ఆయన స్వస్థత వరం కలిగినటువంటి వాడు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారందరూ కూడా ఏం పొందుకున్నారంట? స్వస్థత అనేటటువంటి దాన్ని పొందుకున్నారు. రెండవది, ఇంకా ఆయన చేతిలో మనం ఉంటే ఇంకా కలిగే ఉపయోగం ఏమిటంటే, దేవుని చేతిలో మనం ఉంటే ఆశీర్వదించబడతామంట. ఆయన చేతిలో ఉన్న వారందరూ కూడా ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు. ద బ్లెస్డ్ పర్సన్స్ బికెమ్. అందుకని అక్కడ అంటాడు కదా, అదే గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10, మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం చూడండి. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వాదించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఆయన చేతిలో ఏమన్నదంటే ఆశీర్వాదం అనేటటువంటిది ఉన్నది. ఆయన చిన్న బిడ్డలను తెచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డలను ఎత్తుకుని వారిని కౌగిలించట, వారిని ఎలా ఆశీర్వదించాడంటే వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. రెండవదిగా దేవుని చేతిలో మనం ఉంటే ఏం పొందుకుంటామంటే ఆశీర్వాదం అనేటటువంటిది పొందుకుంటాము. ఆశీర్వాదానికైనా కారకుడు, ఆశీర్వాదాలు కలిగి చేసేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆశీర్వాదం కావాలి అంటే దేవుని చేతిలో మనం ఉంచబడేటటువంటి వారిగా ఉండాలి. దేవుని చేతిలో మనం ఉంటే ఇదిగో నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకుంటాము. ఆయన ఎంత గొప్పవాడంటే ఒక చోట అంటాడు కదా, నీ దేవుడైన యెహోవా మాట కానీ నువ్వు జాగ్రత్తగా వింటే శాపాన్ని కూడా ఆయన ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు. ఈరోజు మన వెనకాల కొన్ని శాపాలు ఉంటాయి. మన పితరులు చేసిన కొన్ని పనులు మనకు శాపాలుగా మారవచ్చు. లేకపోతే కొన్ని మనం మనసు ప్రకారం చేసిన కొన్ని మనకు శాపాలుగా మారచ్చు. అంతే కదా. నువ్వు ఎవరినైనా దుఃఖ పెట్టినప్పుడు, నువ్వు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తి తిడతా ఉంటుంది. ఆ వ్యక్తి మనలను ఏదో ఒకటి శపిస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు వాక్శక్తిని దేవుడిచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారం మనకు జరగవచ్చు. కానీ ఆ శాపము ఆశీర్వాదంగా మార్చబడాలి అంటే ఆయన చేతిలో ఉంచబడేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఇదిగో మన వెనక ఉంచబడినటువంటి శాపాలన్నీ కూడా ప్రభు ఆశీర్వాదంగా మనకు మారుస్తాడు. కాబట్టి అందుకనే రెండవదిగా ఆయన చేతుల్లో ఉంటేనట మనం ఆశీర్వదించబడతాం. ఆయన చేతుల్లో రెండవదిగా ఆశీర్వాదం ఉంది. మొదటిగానేమో స్వస్థత ఉంది. రెండవదిగా కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లు దేవుని చేతిలో మనం ఉండటానికి ఇష్టపడితే ఆశీర్వాదం అనేటటువంటిది మన జీవితాల్లో పొందుకుంటాం. ఇంకా ఆయన చేతులు కానీ మనం ఉన్నట్లయితే ఆయన మన గాయములను కడతాడు అంటాం. ఏంటంటే మూడవదిగా ఆయన మన గాయాలను కడతాడు. లోకాసు వార్త 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 verses 3, 10వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం చూడండి. లోకాసు వార్త 13. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చాలండి. అక్కడ ఆ అధ్యాయంలో కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ అధ్యాయంలో మనం జాగ్రత్తగా దర్శించినట్లయితే, ఇదిగో ఒక వ్యక్తి వెళతా గాయపడతాడు. గాయపడినటువంటి వ్యక్తి ఇదిగో కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నప్పుడట ప్రభువు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తి గాయములను కట్టినట్లుగా లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. మూడవదిగా ఆయన చేతిలో మనం ఉన్నప్పుడట మన గాయములు ఏమవుతాయి అంటే కట్టబడతాయి అంటున్నాడు. మన జీవితాల్లో మన గాయములను కట్టేటటువంటి వాడు ఆయన. ఇందాక మనం పాటలో కూడా పాడుకున్నాం. ఆ పాటలో బ్రతుకున పగిలిన, లేకపోతే అనాథగా మిగిలిన, ఆస్తులన్నీ పోయినా, ఆరోగ్యం క్షీణించిన, ఎవరు మన దరికి రాకపోయినా మన గాయములను కట్టువాడు ఆయన. మన గాయములను మాన్పువాడు ఆయన. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మూడవదిగా ఆయన మన గాయములను కట్టేటటువంటి వాడై ఉన్నాడు. మన గాయములను ప్రభువు కట్టుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒకటేమో స్వస్థత పొందుకుంటాం, రెండవదేమో ఆశీర్వదించబడతాం, మూడవదేమో ఆయన మన యొక్క గాయములను కడతాను అంటున్నాడు. ఎప్పుడు అనగా ప్రభువు చేతిలో మనం ఉండటానికి ఇష్టపడినప్పుడు. కొమ్మరి చేతిలో మన్ను ఎలాగైతే ఉందో అలాగే దేవుని చేతిలో మనం ఉండటానికి ఇష్టపడినప్పుడు ఇదిగో మరి నిజముగా ఆయన మన గాయములను కడతాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా, గాయము రేపువాడును నేనే, మాన్పువాడును కూడా నేనే. ఈరోజు నా గాయము
గాయంతో బాధపడుతున్నావా? ఈ రోజున ఈ గాయం ఎలాగా తీరిద్ది అని బాధపడుతూ ఉన్నావా? అయితే ఆ గాయాన్ని మాన్పేటటువంటిది కూడా ఆయన ఎప్పుడంటే ఆయన చేతిలో మనం ఉండటానికి ఇష్టపడినప్పుడు. అలాగే నేను మరొకటి కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు కూడా మనల్ని అపహరించలేరంట. ఆయన చేతిలో కానీ మనం ఉంటే ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు, అపహరించలేరు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 10 verses 29, 29 చదువుకుందాం. చూడండి, వాటిని నాకిచ్చి నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును కూడా వాటిని అపహరింపలేడు. 4వదిగా దేవుని చేతిలో మనం ఉంటున్నట ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరట, అపహరించలేరు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవుడు ఎలాగ అపహరించబడుతున్నాడు అంటే లోక మాటల ద్వారా, లోక మార్గముల ద్వారా, లోక ఆలోచనల ద్వారా అపహరించబడతా ఉన్నాడు. ఎందుకంటే సత్యంగా జీవించలేకపోతా ఉన్నాడు. దాని ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒక రీతిగా అపవాది మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, అపహరించేస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుని చేతిలో ఉన్నప్పుడంట ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరట, అపహరించలేరు. ఎందుకంటే మన చుట్టూ కూడా ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది, ఆయన యొక్క కంచె ఉంటుంది. ఆ రోజున యోబు పిల్లల్ని యోబుని అపహరించాలని అపవాది ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. కారణం ఏమిటి అంటే యోబు ఇంటి చుట్టూ కూడా ఏముంది, కంచె ఉంది. అదిగో అపవాది చెప్తాడు, నా కుమారుడైన లేకపోతే నా యందు భయభక్తులు కలిగబడినటువంటి యోబుని గురించి నువ్వు ఆలోచించావంటే ఆయన ఏమన్నా ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడయ్యా, నువ్వు ఆయన ఇంటి చుట్టూ కంచేసావు కదా, అందుకే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి కంచిది ఆయన ఎలాంటాడో నీకు తెలుస్తుందని అపవాదే తన నోటితో అంటాడు. ఎందుకని యోబు ఇంటి చుట్టూ కంచి ఉందంటే యోబు ఇదిగో కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా దేవుని చేతిలో ఉండటానికైనా ఇష్టపడ్డాడు. కాబట్టి యోబుని ఎవరు అపహరించకుండా దేవుడు ఏం చేశాడంట, యోబు ఇంటి చుట్టూ కూడా కంచి వేశాడు. ఆ రోజు సిరియా దేశపు నయమాన్ వస్తాడు ప్రవక్త కోసం, ప్రవక్తను అపహరించాలి, ఎత్తుకుని తీసుకురండి అన్నారు. కానీ వారు ప్రవక్త దగ్గరికి రాలేకపోయారు. కారణం ఏమిటంటే ప్రవక్త చుట్టూ కూడా ఏముంది, ఒక కంచె ఉంది, అగ్ని ప్రకారాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ ప్రవక్త దేవుని చేతిలో ఉండటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. మనం కూడా మన జీవితాల్లో మనం దేవుని చేతిలో ఉండటం మాత్రమే కాదు, మన పిల్లలను కూడా దేవుని చేతిలో మనం ఏం చేయాలి, ఉంచాలి. ఎందుకంటే మన పిల్లల తలంపులకు మనం కాపలా ఉండలేం, మన పిల్లలు వెళ్ళే ప్రతి ప్రదేశాల్లో మనం కాపలా ఉండలేం. కానీ దేవుని కృప ఎప్పుడూ కూడా వారికి ప్రొటెక్షన్గా ఉంటుంది. ఎప్పుడంటే వారు కూడా దేవుని చేతిలో ఉండటానికి ఇష్టపడితే. కాబట్టి అందుకని మనం దేవుని చేతిలో ఉన్నప్పుడట 4వదిగా ఎవరు కూడా మనము ఏం చేయలేరంట, అపహరించలేరు. ఎవరు కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేయలేరు. ఎవరు కూడా ఆత్మీయత నుంచి మనల్ని ఎంత మాత్రం కూడా దూరం చేయలేరు దేవుని చేతిలో ఉన్నప్పుడు. ఇప్పుడు 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని చేతిలో మనం ఉంటే ఒకటేమో స్వస్థత పొందుకుంటాం, 2 ఆశీర్వదించబడతాం, 3 గాయములు కట్టబడతాయి, 4వదిగా ఎవరు కూడా మనను అపహరించలేరు. 5వదిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేతిలో మనం ఉన్నప్పుడట మనము లేవనెత్తబడతాము అన్నాడు. మార్కు సువార్తను జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, మార్కు సువార్త 5వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే 41 నుంచి కూడా కొన్ని వచనాలు మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఇదిగో 41 నుంచి కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తాకుమని ఆమెతో చెప్పాను, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. 5వదిగా దేవుని చేతిలో కానీ మనం చేయి ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే లేవనెత్తబడతాము అన్నాడు. మనందరికీ కూడా తెలుసు, చిన్నది చనిపోయింది, ఆయన అంటారయ్యా సమాజ మందిపు అధికారి, నీ బిడ్డ చనిపోయింది, ఆయనను విసిగించొద్దు, ఆయన తొందర పెట్టొద్దు, ఆయన వచ్చిన ఉపయోగమో లేదు అంటాడు. కానీ ఆ మందిరపు అధికారి యొక్క ఆలోచన ఏమిటంటే బలహీనంగా ఉన్న నా బిడ్డ ఇప్పుడు లేపబడాలి అంటే ఆయన చేతిలో నా బిడ్డను పెట్టాలి, ఆయన చేతిలో నా బిడ్డను పెడితే చాలు అన్న విశ్వాసంతో చనిపోయిందని పిల్లలు చెప్పినా సరే ఆయన తోటివారు యేసు ప్రభువారిని ఇంటికి
తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి అందరు ఏడుస్తున్న వారిని బయటికి పంపించాయా, ఇదిగో నా బిడ్డ, నా ఒక్కగానొక్క బిడ్డ ఇదిగో పడిన స్థితిలో ఉంది, నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే లేవనెత్తగలవు అని. ఆయన వెళ్తాడు లోపలికి, ఏడుస్తున్న వారు గోలు చేయవారిని బయటికి పంపించేస్తాడు. అందరూ కూడా ఏమిటి చనిపోయిన బిడ్డని ఈయనేం చేస్తాడని ఎగతాళిగా చూస్తున్నప్పుడు ఆ బిడ్డ చేతిని తీసుకుని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకుని ఆయన అంటాడు కదా, తల్లి తాకుమి అన్నాడట. అంటే చిన్నదానా లెమ్మని చెప్పుచున్నానని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇదిగో ఆ మాటలో నుండి ఇదిగో ఆయన చేతిలో నుండి జీవం ఆ బిడ్డలోకి వెళ్ళింది. చనిపోయిన బిడ్డ తిరిగి లేచి నిలబడి నడవసాగింది అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఐదవదిగా దేవుని చేతిలో ఉంటే మనం లేవనెత్తబడతాం. ఎందుకంటే మనలో చాలామంది అనుకుంటారు మేమేమన్నా చిన్నబిడ్డలాగా చచ్చిపోయామా, కానీ దేవుని వాక్యం అంటుంది కదా మనల్ని, ఇదిగో మీరు పేరుకు జీవించుచున్నారన్న పేరు మాత్రమే కానీ మీరు మృతులే అన్నాడు. పేరుకేంటట జీవించుచున్నాం, కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నామంట, మృతులై ఉన్నాము. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు అంటాడు చోట, మీరు అపరాధముల ద్వారా పాపముల ద్వారా చచ్చిన వారై ఉండగా. ఎలా చచ్చిపోయామంటే మనం అపరాధముల ద్వారా పాపముల ద్వారా చచ్చిన వారిగా ఉన్నాం. ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనం లేవనెత్తబడాలి అంటే అదిగో ఆయన చేతిలో మన్ను వలె ఉండటానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే సజీవులే కదా ఆయన స్తుతించేది. కాబట్టి ఆయన చేతిలో ఉన్నటువంటి వారికి మరణం అనేటటువంటిది లేదు. ఎందుకంటే మరణమును జయించినటువంటి మహనీయుడు ఆయన. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు క్రీస్తు కలవరి సిలువలో విరిచాడు కదా. కాబట్టి సజీవుడైనటువంటి ఆయన చేతిలో మనకుంటే ఎప్పటికీ ఎప్పటికీ మనం ఎలాగుంటాం, సజీవులుగానే ఉంటాం. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఆత్మీయ జీవితంలో పడిపోయావా, భౌతికపరమైన స్థితిలో పడిపోయావా, ఇక నేను ఈ పాప ఊబిలో పడిపోయాను, లేవలేను, నడవలేను, నిలబడలేను అనుకుంటున్నావా? ఒకవేళ నీ తోటి వారు, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉన్నారా? అయితే కొమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా ఈ రోజున దేవుని చేతిలో నీవు ఉండటానికి ఇష్టపడితే పడిపోయినా చనిపోయిన నిన్ను ఆయన తిరిగి లేపగలడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. యేసు ప్రభువు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ క్రొత్త నిబంధనలో 3 చోట్ల చనిపోయినటువంటి వారిని లేపాడు. ఒకసారి నాయని విధవరాలి కుమారుడు పాడి మోసుకుంటూ వెళ్తారు. పాడి మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమెను చూసి జాలిపడి ఆపుతాడు. పాడి ఎప్పుడు మోస్తారు? వాస్తవానికి నిన్న చనిపోతే ఈ రోజున పడేయచ్చు, లేకపోతే తెల్లవారుజామున చనిపోతే పడేయచ్చు. అంటే ఒక రోజు ముందు చనిపోయినటువంటి బిడ్డను ఆ పాడి ముట్టకోగానే బిడ్డ లేచి నడిచాడు, ఆ తల్లికి అప్పగించేశాడు. రెండవదిగా ఇప్పుడు మనం చదువుకున్నాం, ఈ చిన్న బిడ్డ ఎప్పుడు చనిపోయింది? అప్పుడే చనిపోయింది, 1 గంట 1 అరగంట అవుతామని. ఈ చిన్న బిడ్డ కూడా జీవాన్ని పొందుకోం. ఇక మూడవదిగా మనం చూసుకుంటే లాజరు ఉన్నాడు. ఆయన చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. ఆ చెల్లి అంటది కదా, సహోదరి అయ్యా ఏంటి రాయి తీయమంటున్నావు? ఆయన చనిపోయి 3 దినాలు అయ్యింది. 3 దినాలైనా ప్రభు రాయి దొర్లించమన్నాడు. అక్కడ ఆయన్ని కూడా తిరిగి లేవనెత్తాడు. అంటే ఇప్పుడు ప్రభువుకి 3 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తిని లేపటమైనా సాధ్యమే, నిన్నటి దినాన చనిపోయిన వ్యక్తిని లేపటమైనా సాధ్యమే, కొంతకు ముందు సమయం ముందు చనిపోయిన వ్యక్తిని లేపటమైనా సాధ్యమే. కాబట్టి ప్రభువుకు ఇప్పుడు కొమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా నువ్వు ఒకవేళ అయ్యా ఆత్మీయ జీవితంలో నేను చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిందన్నా తిరిగి లేపటం ఆయనకు సాధ్యమే. అయ్యా కొన్ని నెలలు అయ్యిందన్నా తిరిగి లేపటం సాధ్యమే, కొన్ని రోజులు అయిందన్నా సరే తిరిగి లేపటం ఆయనకు సాధ్యం. ఎందుకంటే ఆయనకు సమస్తము కూడా సాధ్యము. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ కుటుంబంలో ఎవరైనా చచ్చిన స్థితిలో ఉన్నారా, పడిపోయిన స్థితిలో ఉన్నారా, అగాధ ఊబిలో పడినటువంటి స్థితిలో ఉన్నారా? అయితే దేవుని చేతిలో కానీ పెట్టినట్లయితే ఆయన తిరిగి జీవం పోస్తానో, తిరిగి లేవనెత్తుతానో, క్రీస్తు అనే బండ మీద తిరిగి నేను నిలబెడతానని ప్రభువు అంటా ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో దేవుని చేతిలో మన్ను వలె ఉండటానికి ఇష్టపడుతున్నావా? కొమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా ఆయన చేతిలో నువ్వు ఉండటానికి ఇష్టపడినట్లయితే ఇదిగో నువ్వు పడిపోవటానికి, జారిపోవటానికి అవకాశమో లేదు. ఎందుకంటే కీర్తనకారుడు చోట అంటాడు కదా, నా కాలు జారినని అనుకున్న ప్రతిసారి కూడా ఆయన నా అడుగులను ఏం చేశాడంట? స్థిరపరిచాడు. కాలు జారుతూ ఉంటుంది,
కానీ ఆయన ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఎందుకని? మన చెయ్యి ఆయన చేతిలో ఉన్నది కాబట్టి. ఆయన లాక్కెళ్తూ ఉంటాడు. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, పిల్లలు కొన్ని మండు పొట్టేస్తారు. ఏదైనా తిరణాలకు కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు, నాకు డైరీ మిల్క్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని మండు పొట్టు పడతారు. కానీ పెద్దోళ్ళు ఏం చేస్తారు? ఆ చెయ్యి వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి లాక్కుని వెళ్ళిపోతారు. లాక్కుని అలాగే ప్రభువు కూడా ఆ చేతిలో మన చెయ్యి ఉన్నప్పుడు కొన్ని లోకాశలు, కొన్ని లోక తలంపులు, అపవాది మనల్ని వెనక్కి ఏం చేస్తూ ఉంటాడు? లాగుతూ ఉంటాడు. వాడు లాగుతున్నప్పటికీ కూడా ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన లాక్కుని వెళ్ళిపోయి ఏదో ఒక బండ మీద ఆయన ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. ఎప్పుడు ఆయన చేతిలో ఉన్నప్పుడు. ఇక ఆయన చేతిలో లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేతిలో, అయ్యా నేను నీ చేతిలో ఉండను, నువ్వు నాకు వద్దని బయటకు వచ్చేసావు, ఆయన కూడా ఏమీ చేయలేడు. ఆయన చేతిలో ఉన్నంత వరకు మనకి రక్షణ, ఈ ఆశీర్వాదం, ఈ ప్రొటెక్షను ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని ఆ రోజు భయపడుతున్నటువంటి ఇశ్రాయేలుతో అని చెప్తున్నాడు కదా, ఇశ్రాయేలులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? కొమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉంటే మీకు కలిగే మేలు ఏంటో తెలుసా? జరిగే కార్యాలు ఏంటో తెలుసా? స్వస్థత పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు, మీ గాయాలు కట్టబడతాయి, ఎవరు అపహరించరు, మీరు లేవనెత్తబడతారు. మరి ఎందుకు భయపడతా ఉన్నారు? మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు లేవనెత్తబడాలా? స్వస్థత పొందుకోవాలా? లేకపోతే ఆశీర్వాదం కావాలా? లేకపోతే గాయపరచబడి ఉన్నావా? గాయములు కట్టాలా? అయితే నీవు దేవుని చేతిలో ఉండటానికి ఆయన ఇష్టపడినట్లయితే ఆయన తప్పక ఈ కార్యాలు మన పట్ల జరిగిస్తానంటున్నాడు. కాబట్టి నిజముగా ఆయన కోరుకున్నటువంటి రీతిగా ఒక కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా పరమ కుమ్మరైనటువంటి ప్రభువు చేతిలో మనం ఉండటానికి ఇష్టపడదాం. ఇట్టి మేలులు మన జీవితాల్లో అనుభవిద్దాం. అట్టి భాగ్యము, కృప ప్రభు మన జీవితాల్లో కలగజేసి నడిపించునుగాక. అందరూ కూడా చెప్పబడినటువంటి వాక్యం కొరకు ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా చెప్పబడిన వాక్యం కొరకు, అవునయ్యా మా జీవితాల్లో ఏ రీతిగా మేము ఉండాలి అంటే పరమ కుమ్మరి అయినటువంటి నీ చేతిలో మన్ను వలె మేము ఉండటానికి ఇష్టపడే వారిగా ఉండాలని చెప్పారు తండ్రి. స్తోత్రాలు అయ్యా. నీ చేతిలో మేముంటే మాకు కలిగేటటువంటి మేలులు, దీవెనలు ఏమిటో కూడా కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే కదా, లోకంలో గాయపరిచేవారే కానీ గాయములు కట్టువారు తక్కువ ప్రభువా. గాయం చేసేటటువంటి వారే కానీ గాయం మాన్పేటటువంటి వారు తక్కువ ప్రభువా. కానీ నువ్వు అన్నావు కదా, ఇదిగో నీ గాయాన్ని నేను మాన్పుతాను, నీ గాయాన్ని నేను తొలగిస్తాను. నా చేతిలో ఉంటే నీకు ఆశీర్వాదం పొందుకుంటావు, నా చేతిలో ఉంటే నువ్వు స్వస్థత పొందుకుంటావు. కాబట్టి ఇదిగో ఈరోజు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? అపవాది చేతిలో ఉన్నావా? లోకం చేతిలో ఉన్నావా? లోకాశల చేతిలో ఉన్నావా? ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావా? ఒక్కసారి ఎవరి మట్టుకు వారు పరిశీలన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు.